గుజరాత్ లోని ద్వారకలో శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం వారు నిర్వహించు విష్ణు సహస్రనామ స్తోత్ర దివ్య ప్రబంధ పారాయణ సమపానోత్సవం కార్యక్రమానికి ఈ రోజు 4వ రోజు. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏం జరిగాయి, ఎటువంటి హోమాలు జరిగాయి అనేది స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమో వెంకటేశాయ. 4వ రోజు జరగవలసినటువంటి యజ్ఞంలో భాగంగా 11 హోమకుండాలలో ఆయుష్ హోమము, అలానే నవగ్రహ హవనము, దీనికి ముందుగా 5 రోజులు చేసేటటువంటి విష్ణుయాగ మహాశాంతి హవనంలో చేయవలసినటువంటి ఆజ్యాహుతులను గుప్త హోమమును పూర్తి చేసి తర్వాత కామ్యయజ్ఞములలో భాగంగా వీటిని చేయడం జరిగింది. అలానే స్వామివారికి చేసేటటువంటి సాధనములో యజ్ఞం యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ, స్వామికి చేసేటటువంటి శ్రేష్టమైనటువంటి కర్మ పనులలో యజ్ఞం చాలా ముఖ్యమైనది అని మనకి వేదం ద్వారా ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. యజ్ఞంపై శ్రేష్టతమం కర్మ, అందుకని యజ్ఞాన్ని మనం ఆశ్రయించి మనకు కావలసినటువంటి కామ్యములను, మనకు కావలసినటువంటి స్వామి నుంచి వచ్చిన అనుగ్రహతను అతి శీఘ్రంగా పొందవచ్చు అనడానికి వీలుగా ఇక్కడ యజ్ఞ కార్యక్రమాన్ని చేశాం. మనకు కావలసిన ఐశ్వర్యములలో ఆయుర్దాయం అంటే ఆయుష్ మనకు కావలసినటువంటి ప్రథమ ఐశ్వర్యం. అందుకని దాని నుంచి అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేనత్వ ఆయుష్మంతం కరోమి అని మనకి యజుర్వేద మంత్రం చెప్తుంది. దానికి అనుసరించి ఆ ఆయుష్ను కూడా అగ్నిదేవుని ప్రార్థన చేస్తూ 4వ రోజున ఇక్కడ ఆయుష్ హోమం చేయడం జరిగింది. దీంట్లో అంతర్భాగంగా నవగ్రహ దేవతలతో పాటు విష్ణువు, ప్రజాపతి, అలానే మనందరికీ రశ్మి ద్వారా ఇచ్చేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు, వీళ్ళందరూ ప్రధాన దేవతలుగా ఈ హవనంలో ఉండడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు పూర్తి చేసి పూర్ణావతి చేసి ఆ రక్షను, అలానే ఆ కుంభంలో ఉండేటటువంటి జలాన్ని ప్రోక్షణ చేసి ఇక్కడికి వచ్చినటువంటి రమారమి 1000 మంది భక్తులకి వీటన్నింటిని అందించడం జరిగింది. తిరిగి రేపు జరిగేటువంటి కార్యక్రమాలకి, రేపు జరిగేటువంటి ఆవిర్భాగ యజ్ఞములకు తిరిగి సన్నద్ధం అవడం జరుగుతుంది. దీన్ని అందరూ ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళకి, పరోక్షంగా చూడలేనటువంటి వాళ్ళకు కూడా శ్రేయస్సునిచ్చే విధంగా ఎంతోమంది భక్తులతోటి గొప్పదైనటువంటి 3 రాష్ట్రాల నుంచి వచ్చిన ఋత్విక్కుల ద్వారా ఈ యజ్ఞ భాగం పూర్తి చేయడం జరుగుతుంది. నమో వెంకటేశాయ.